జై శ్రీమన్నారాయణ. 16వ పాశురం. நாயகனாய் நின்றனந்த கோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நேரந்தான், தூயோமாய் வந்தோம் துயிலெழப்பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, నీనే సనిలై కదవం నీకేలో రెంబవాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై పాసవ వ్యాఖ్యానం. నాయకుడయ్యి ఉన్న నందగోపుని భవనరక్షక, జెండాతో ఒప్పుచున్న తోరణ ద్వారపాలక, మణి కవాటపు గడియ తెరువుము, గొల్ల పడుచుల మగు మాకు ధ్వనిచేయు పరయను వాద్యమునిచ్చేదనని మాయావి మణివర్ణుడగు శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే వాగ్దానము చేసెను. మేము పరిశుద్ధులమై వచ్చితిమి, మేలుకొల్పు పాడవలేనని వచ్చితిమి. స్వామి, నోటితో ముందుగా నిషేధింపకము, ప్రేమ పూర్ణులమగు ఈ తలుపులను నీవే తెరువుము అని చెబుతున్నారు గోపికలు. నందగోపుడనగా ఆచార్యుడు, ఆనందరూపుడగు భగవానుని అనర్హుల చేతిలో పడకుండగా కాపాడువాడు. నందగోపుని భవనమనగా మంత్రము, దానిలోని ఆకారము జెండా. నమశబ్దార్థమును భావన చేయుట, ద్వారమునకు తోరణము కట్టుట. ఇచట తలుపులు ఆత్మస్వరూప జ్ఞానము, దాని వలన కలుగు స్వస్వాతంత్ర్యము. వీటిని ఆచార్యుడే తెరచి లోనికి పంపాలి. గోపపాలికలనగా అనన్య గతిత్వము, అజ్ఞానము గల శిష్యులు. పరాయనగా కైంకర్యము, పరిశుద్ధులనగా ఉపాయాంతరము ప్రయోజనాంతరము లేనివారు. భగవద్ధ్యానమున ఉన్న ఆచార్యులను తమకభిముఖముగా చేయుటయే నిద్ర మేల్కొల్పుట. ఆచార్యుని వాక్యే భగవంతుడు దయచూపుటకు ఆధారము. జై శ్రీమన్నారాయణ.